నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపాలిటీలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కాళ్ల జంగయ్య పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు వికలాంగులకు 6,000 పెన్షన్, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, చేనేత గీత కార్మికులకు 4,000 పెన్షన్ పెంచుతామని చెప్పి అధికారం చేపట్టి 18 నెలలైనా కానీ ఇప్పటి వరకు పెన్షన్ పెంచకపోవడంతో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఆగస్టు 13న వికలాంగుల మహాగర్జన హైదరాబాదులో లక్షలాది మందితో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి మేడ్చల్ జిల్లా మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించిన బోడుప్పల్ మున్సిపాలిటీలో ఈరోజు నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం. బోడుప్పల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గర ఈరోజు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ వికలాంగులకు 6,000 పెన్షన్, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు 4,000 పెన్షన్ పెంచుతామని ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షునిగా ఉన్న కాలంలో 2023 ఎన్నికలలో ప్రచార రథంలో సభలను ఉద్దేశించి నవంబర్ నెలలో పెన్షన్లు ఏ విధంగానైతే కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన వెంటనే నవంబర్ నెల ఇప్పుడైతే డిసెంబర్ నెలలో పెన్షన్లు పెంచే విధంగా అధికారం వచ్చిన వెంటనే పెన్షన్లు పెంచుతామని హామీ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి 18 నెలలు అయినా కానీ ఇప్పటి వరకు పెన్షన్ల మీద మాట ఇవ్వకపోవడం అనేది ఎంతవరకు సమంజసమో ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ సమాజంలో, ఈ దేశంలో అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వికలాంగుల వర్గానికే చిన్నచూపు చూస్తున్నావంటే మిగతా ప్రజలకు నువ్వు ఏ విధంగా చూస్తావో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. అట్టడుగున ఉన్న వాళ్ళను ఆర్థికంగా, సామాజికంగా పైకి తీసుకురావాలనే ఉద్దేశం మీద ప్రభుత్వాలు పనిచేస్తుంటే మీరు మాత్రం హామీలు ఇచ్చిన 18 నెలలకు కూడా పెన్షన్లు పెంచకపోవడం అనేది ఎంత దారుణమో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. నీ గురువైనటువంటి చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి, ఆయన జూన్లో ముఖ్యమంత్రి అయితే పెన్షన్లు నిజంగా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఏప్రిల్లో ఏ విధంగానైనా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండో ఆయన జూన్లో ముఖ్యమంత్రి అయితే ఏప్రిల్ నుంచి పెన్షన్లు పెంచిచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుది అన్న సంగతి నువ్వు మర్చిపోదు. ఏ విధంగానైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చిండో అధికారం రాగానే ఆంధ్రప్రదేశ్లో వికలాంగుల పెన్షన్ ఈరోజు 6,000, వృద్ధుల, వితంతుల పెన్షన్ 4,000, కండరాల క్షీణతరం ఉన్నటువంటి వికలాంగులకు 15,000 పెన్షన్ ఇస్తున్నాడంటే నిజంగా చంద్రబాబు నాయుడిని చూసి ఆయన రేవంత్ రెడ్డి కనీసం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. నీ గురువైనటువంటి అక్కడ చంద్రబాబు నాయుడు పెన్షన్లు పెంచిస్తుంటే ఇక్కడ నువ్వు శిష్యుడుగా ఆ పాత్ర పోషించాల్సిన బాధ్యత మర్చిపోయి వికలాంగులను చిన్నచూపు చూస్తున్నాం అన్నట్టు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వాస్తవానికి నిజంగా ఈ రాష్ట్రంలో పెన్షన్లు పెంచకపోతే పెన్షన్లు పెంచుతలేడు, ఇచ్చిన హామీ నెరవేర్తలేదు అని 18 నెలల నుంచి కనీసం అధికార పక్షానికి ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, సిపిఎం, సిపిఐ పార్టీలు కానీ ఇప్పటికీ రేవంత్ రెడ్డి సర్కార్ మీద కనీసమైన ఒక ప్రశ్నల వర్షం ఇప్పటి వరకు గుర్తించలేదన్న సంగతి మర్చిపోవద్దని నేను గుర్తు చేస్తున్నా. అంటే వికలాంగుల మీద అధికార పార్టీకైనా కనీసం ప్రతిపక్ష పార్టీలకైనా చిన్న చూపుగానే మమ్మల్ని చూస్తున్నారు తప్ప మా కోసం, మా అభివృద్ధి కోసం ఎవరు పాటుపడతలేరు అన్నది నగ్న సత్యం గుర్తయిపోయింది. ఎన్నికలప్పుడు మాత్రమే వికలాంగులను బస్సులల్లా, కార్లల్లా, మోటార్ సైకిల్ మీద ఎక్కించుకుపోయి ఓట్లు వేసుకుంటారు తప్ప
మా వికలాంగుల పరిస్థితి వచ్చినప్పుడు, మా సమస్య వచ్చినప్పుడు ఎవరు వస్తలేరు, ఎవరు మాట్లాడతలేరు అనే ఉద్దేశం మీద గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఏకైక ఈ భారతదేశంలో వికలాంగులకు గుర్తింపు గౌరవం వచ్చిందంటే మందకృష్ణ మాదిగ వల్లనే ఈరోజు వికలాంగులకు గుర్తింపు గౌరవం వచ్చిందన్న సంగతి మర్చిపోకుండా, అదే క్రమంలో ఏ పార్టీ మరి ప్రభుత్వం పెన్షన్లు పెంచుతలేదు, మరి పెన్షన్లు పెంచమని ప్రతిపక్ష పార్టీలు అడుగుతలేవు, మరి మిగతా ఎవరు అడగాలి? వీళ్ళ పక్షాన సుమారు 50 లక్షల మంది పక్షాన ఎవరు మాట్లాడాలని అంటే ఎవరు మాట్లాడతలేరు. ఆ వికలాంగుల పక్షాన కేవలం నేనైనా మాట్లాడాలని మందకృష్ణ మాదిగ గారు అధికారం చేపట్టిన 3 నెలల నుంచే పెన్షన్లు ఇవ్వాలని కొట్లాడుతుండు. అదేవిధంగా మొన్నటికి మొన్న పెన్షన్లు ఇవ్వకపోతే ప్రభుత్వం మీద తాడో పేడో చేస్తానని మరి హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా చలో హైదరాబాద్ ఆగస్టు 13 తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కాబట్టి అందులో భాగంగా నియోజకవర్గ పరిధిలో మరి జిల్లా కేంద్రాలలో 13 నుంచి 28 తారీఖు వరకు, జూలై 13 నుంచి జూలై 28 తారీఖు వరకు మందకృష్ణ మాదిగ గారు జిల్లా పర్యటనలు నిర్వహించి ఆగస్టు 13న లక్షలాది మందితోని చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టనున్నాం. కాబట్టి మరి మేడ్చల్ జిల్లా నుంచి అధిక సంఖ్యలో పాల్గొని మరి మందకృష్ణ మాదిగ గారు 16వ తారీఖు నాడు మేడ్చల్ జిల్లాకు వస్తున్నాడు. కాబట్టి ఈ బోడుప్పల్ నుంచి అధిక సంఖ్యలో మరి మందకృష్ణ మాదిగ సభకు తరలి వెళ్ళాలని మరీ విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా మరి ప్రభుత్వంపై తాడో పేడో తెలుసుకోవడం కోసం ఆగస్టు 13న ప్రతి పెన్షన్దారుడు, అదేవిధంగా పెన్షన్ రాని వాళ్ళు, అదేవిధంగా పెన్షన్ ఇప్పటి వరకు 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ రావాలని మరీ వికలాంగుల సోదరులకు, వృద్ధుల వితంతుల సోదరులకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ తెలియజేస్తున్నాను. నమస్కారం.